సాయిబాబా ఒక మతపరానికే పరిమితం అయ్యాడనేసి అన్నాను కదా. ఉమ్. అయితే ఆ పరంపరలో ముస్లింలకు ఆ పూజల హక్కులు అనేటివి ఇవ్వలేదా? లేకపోతే మన వాళ్ళే అవి నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ నువ్వు చూడలా ఆయన ముస్లింకి పుట్టినట్టు, నేను చూడలా హిందువుకి లేదు, పుట్టినట్టు. ఇద్దరు రెండు మతస్థుల వారు పూజించే వాళ్ళు కదా సార్. నేను అదే చెప్తున్నాను నాన్న సార్. నీకు. సార్. మనం చూడనప్పుడు ఆయన ఫలానా మతానికి చెందిన వాడని మాట్లాడడానికి మన అర్హత లేదు. వేసుకున్న వస్త్రాన్ని బట్టో, వేసుకున్న అదేంటి ఆ కఫ్నీని బట్టో మనం మాట్లాడకూడదు. బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా ముత్తైదువులా? ఈరోజు చెప్పు సమాధానం. బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా ముత్తైదువులా? బొట్టు లేకపోతే వైధవ్యం వచ్చినట్ట. ఆయన హిందువులే చెయ్యాలి, ముస్లిమ్స్ చెయ్యకూడదని ఏ రోజు అనలా. అందరూ నా వాళ్లే, అందరూ నా కుటుంబమే, అందరికీ నేనున్నాను అంటూ కాపాడినవాడు సాయినాథుడు. ఎవడు చూడు వచ్చాడయ్యా ఈ మతం ఆ మతం మాట్లాడుతున్నారు. వాడెవడో తాడు కట్టి బొమ్మను లాగుతాడు, వీడెవడో పటాన్ని కిందేసి కాలుతో తొక్కుతాడు. ఆ తండ్రి గుండెల మీద మనం ఆడుకుంటాం మన చిన్న పసితనంలో. అలా ఆయన భావిస్తాడు.